హైదరాబాద్ లో మూసీ ఉధృతి కొనసాగుతోంది. 30 ఏళ్లలో ఎప్పుడూ చూడనంతగా మూసీకి వరద రావడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ ఉధృతికి ఎంజీబీఎస్ బస్టాండ్ వరద నీటిలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులను రక్షించారు. ఎంజీబీఎస్ కు రావాల్సిన బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి ఒక్కసారిగా వరద పెరగడంతో చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో ఇళ్లు వరదలో మునిగిపోయాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పురాణాపూల్ దగ్గర ఆలయంలో పూజారి మరికొందరు చిక్కుకుపోయారు. వారిని క్రేన్ సహాయంతో క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ముసరాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. వరద ఉధృతికి సమీపంలోని పెట్రోల్ బంక్ నీట మునిగింది. వాహనాలు వరదలో చిక్కుకుపోయాయి. గోల్నాకా మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. గండిపేటపై పొద్దుటూరు, చిన్న మంగళవారం వంతెనలు మూసివేశారు. సుల్తానాపూర్, ఆమడాపూర్ మధ్య కేతిరెడ్డిపల్లి వద్ద, గండిపేట కల్వట్టు వద్ద, మంచిరేవుల కల్వట్టు వద్ద, రాయల్ ఫంక్షన్ హాల్ మిలిటరీ ఏరియా వద్ద రాకపోకలు నిలిపివేశారు. బాపుఘాట్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మూసీ వరద నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.